ఫ్రెండ్స్ 1990లలో అమెరికాలోని టౌస్ పట్టణంలో ప్రజలు అకస్మాత్తుగా ఫిర్యాదు చేయడం మొదలుపెట్టారు. రాత్రిపూట ఒక భారీ డీజిల్ ఇంజిన్ దూరంగా నడుస్తున్నట్లు వింత శబ్దం వినిపిస్తోందని వారు చెప్పారు. సైంటిస్టులు అత్యంత సెన్సిటివ్ మైక్రోఫోన్లు పెట్టి చూసినా అక్కడ ఏ శబ్దమూ రికార్డ్ కాలేదు. కానీ అక్కడి ప్రజలకు మాత్రం అది వినిపిస్తూనే ఉంది. ఇది కేవలం భ్రాంతి కాదు, ఎందుకంటే ఆ శబ్దం విన్న వారందరూ ముక్కు నుండి రక్తం రావడం, విపరీతమైన తలనొప్పి వంటి లక్షణాలను ఎదుర్కొన్నారు. కెనడాలోని వింటర్స్ నగరంలో కూడా ఇలాగే జరిగింది. వేల సంఖ్యలో ప్రజలు రోడ్ల మీదకొచ్చి ఆ శబ్దాన్ని ఆపాలని గొడవ చేశారు. ప్రభుత్వం కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఇన్వెస్టిగేషన్ చేసింది. చివరకు వారేం కనిపెట్టారంటే ఆ శబ్దం భూమి అడుగున ఉన్న గనుల నుండి లేదా భారీ పరిశ్రమల నుండి వస్తున్న ఇన్ఫ్రా సౌండ్ అని తేల్చారు. ఇన్ఫ్రా సౌండ్ అంటే మనిషి చెవికి వినిపించదు, కానీ అది మన మెదడుని శరీరాన్ని కదిలిస్తుంది. తాజా రిపోర్ట్స్ ప్రకారం కొన్ని ఫ్యాక్టరీలు మూతపడ్డాక ఆ శబ్దం తగ్గింది, కానీ కొన్ని చోట్ల అది ఇప్పటికీ వస్తూనే ఉంది. కొందరు శాస్త్రవేత్తలు ఏమంటున్నారంటే ఈ శబ్దానికి కారణం మన భూమేనట. సముద్రంలోని భారీ అలలు భూమి అడుగున ఉన్న రాతి పొరలను ఢీకొట్టినప్పుడు ఒక వింతైన ప్రకంపన పుడుతుంది. ఆ ప్రకంపనే ఈ హమ్మింగ్ శబ్దంగా మారుతోందని కొందరు భావిస్తున్నారు. మరికొందరు ఇది మనుషులు సీక్రెట్ గా చేస్తున్న మైండ్ కంట్రోల్ ప్రయోగం అని భయపడుతున్నారు. కారణం ఏదైనా ఆ శబ్దాన్ని వింటున్న వారు మాత్రం నరకాన్ని అనుభవిస్తున్నారు.